అందరికి నమస్కారం. నేను ఉపేందర్. ప్రజెంట్ మనకి బొప్పాయి మార్కెట్ చూసుకుంటే లీలో నడుస్తుంది 11, 12, 10.5 కాయ బట్టి, కాయ షైనింగ్ బట్టి, మచ్చలు లేకుంటే ఒక రేటు, మచ్చలు ఉంటే ఒక రేటు. బట్ రంజాన్కి పెరిగిద్దా తగ్గిద్దా అంటే ప్రజెంట్ ఇంకో 10 రోజుల దాకా మనం చెప్పలేని పరిస్థితి అయితే ఉంది. దేనికంటే మహారాష్ట్ర సరుకు తగ్గితే మనకి పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మహారాష్ట్ర సరుకు అలాగే ఉంటే తగ్గదిగా, ఎందుకంటే అక్కడ తగ్గితేనే ఇక్కడ తగ్గింది, సదాకాలు తగ్గితే. సో అక్కడ ఆల్మోస్ట్ తగ్గే సూచనలు కనిపిస్తుంది. బొప్పాయికి ఏ సీడ్కైనా సరే రేట్ వచ్చే అవకాశం ఉంది. బట్ ఇక్కడ హైలైట్ ఏంటంటే ఒకటి రెడ్డికి వచ్చేసి మనకి ఇప్పుడు నేను చెప్పా కదండి, 10 నుంచి 12 రూపాయల దాకా మార్కెట్ నడుస్తుంది. అది కాయలను బట్టి, ఎకరాలను బట్టి, షైనింగ్ బట్టి, షేప్ బట్టి. మచ్చలు లేకుండా నీట్గా ఉంటే కాయలు ఎలాగంటే చాలా షైనింగ్గా ఉంటే ఒక రేట్ అండి. మచ్చలుగా బుడుగులుగా గజ్జి మాదిరిగా ఉంటే, అంటే రైతులు ఏం చేస్తారంటే సరిగ్గా మందులు వాడక అట్లా ఉంటారు కాబట్టి వాడి ఒక రేటు ఉంటుంది మనకి. ఇంకోటి ఎకరాలను బట్టి కూడా ఇంకో రేట్ అయితే ఉంటుంది మనకి. ట్రాలింగ్ బట్టి, దూరం బట్టి వాటిలో ఉంటుంది మనకి కొన్ని. అలాగే నెంబర్ 15కి అయితే 12 నుంచి 14 రూపాయల దాకా మార్కెట్ నడుస్తుంది. అది కొన్ని ఏరియాని బట్టి, కొన్ని ఏరియాకి వెళ్ళే మూమెంట్ బట్టి రేట్ అయితే ప్రజెంట్ నెంబర్ 15కి నడుస్తుంది. 100% ఎక్కువగా వచ్చేసి రెడ్డికి చాలా తగ్గింది, 70% రేట్ తగ్గింది. సో అది కారణం ఏంటని చెప్పేసి నేను వీడియో చెప్పరాదు కూడా. అది ఇంకో విషయం అంటే వెల్కమ్ వచ్చేసి అది కటింగ్ చేయరు, చాలా అని చెప్పకూడదు. వెల్కమ్ కొన్ని రకాలు ఉంటాయి, వాటికి అది ఎవరికి వస్తున్నారో ఏంటో తెలియదు. అది మీరు నాకు వెల్కమ్ ఫోటో కూడా నాకు పంపించకండి, ఎందుకంటే మీరు కొంతమంది వెల్కమ్ ఫోటో పంపిస్తున్నారు. వెల్కమ్ మార్కెట్ అయితే మా దగ్గర లేదు, నడవదు కూడా, అది ఎవరు అడగరు కూడా. పొరపాటు అది నువ్వు ఇంకా వేరే ఉంటే మీకు తెలిసిన షీట్స్ అయితే అవి నాకు పంపించకండి ఫొటోస్. మీ దగ్గర అయినా సరే రెడ్డి ఫొటోస్ ఉంటేనే, నెంబర్ 15 ఫొటోస్ ఉంటేనే పంపించండి. మందులకైనా సరే, మొక్కలకైనా సరే, కటింగ్కైనా సరే, ఈ రెండింటికి మాత్రమే పంపించండి. ఈ రెండింటికి నేను ఎక్కువ ప్రిపరేషన్ ఇస్తాను. అలాగే నెంబర్ 15 ఎక్కువ ప్రిపరేషన్ ఇస్తాను. కాయలు ఉంటే మీరు చెప్పండి, తక్కువ మేమే వచ్చి కోసుకుంటామండి. మొక్కలు మేమే సప్లై చేస్తాము. రేటు కూడా దానికి ఎక్కువ డిమాండ్ ఉంది. దేనికంటే కాయ షైనింగ్ ఎక్కువగా ఉంటుంది, షేప్ ఎక్కువ ఉంటుంది, అంటే సైజు కూడా, షైనింగ్ కూడా, బరువు కూడా. అలాగే మనకి కొంచెం ఒక 2 ఎకరాలకు పోయినా కూడా, 3 ఎకరాలకు పోయినా సుమారు ఒక బండి అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అంటే ఒక లారీ మనం బుకింగ్ చేస్తే డౌట్ ఉండదు. ఫస్ట్ కంపల్సరీ 2 ఎకరాలు ఒక బండి అయిపోయింది సింపుల్గా అని చెప్పి మనకు హోప్ ఉంటుంది. కాబట్టి దానికి నేను ఎక్కువ ప్రిపరేషన్ ఇస్తాను. అందులో ఒకటి కూడా వ్యాపారస్తులు కూడా ఎక్కువగా నెంబర్ 15 ఎక్కువ డిమాండ్ చేస్తున్నారు. అడుగుతున్నాను, ఎందుకంటే టేస్ట్ కొంచెం ఎక్కువ పరంగా ఉంటుంది అని చెప్పేసి. సో ట్రాన్స్పోర్ట్ పర్పస్ నో ప్రాబ్లం, కానీ టేస్ట్ బట్టి ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి. మీకు ఎవరికైనా సరే నెంబర్ 15 మొక్కలు కావాలన్నా కూడా, వాటి పర్పస్ మందులైనా సరే, ఏదైనా సరే మనం డెలివర్ చేస్తూ ఉంటాను. కాయలు ఎక్కడైనా సరే మీకు ఉన్నా, లేకుంటే మీ చుట్టుపక్కల రిలేషన్ ఎవరి దగ్గర ఉన్నా కూడా, లేకపోయినా మీ సర్కిల్ ఎవరైనా మీకు ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా, నెంబర్ 15 మీ దగ్గర ఉంటే నాకు టక్కున ఒక మెసేజ్ ఇచ్చింది, మనం వచ్చి ఇక్కడ వచ్చి చూద్దాము, కటింగ్ పెట్టడం జరుగుతుంది. మరి బాయ్ అండి. ప్రజెంట్ అయితే నెంబర్ 15కి రేట్ ఎక్కువ ఉంది, రెడ్డికి తక్కువ ఉంది. రంజాన్కి పెరిగే అవకాశం ఉందా లేదా